హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మన 30 డేస్ లైఫ్ స్టైల్ సిరీస్లో ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. దీనికి సంబంధించి షార్ట్ వీడియో కూడా నేను ఈరోజు ఈవినింగ్ 6 ఆ టైంకి అప్లోడ్ చేస్తాను. అండ్ డైలీ ఈ లాంగ్ వీడియోస్ అయితే కనుక మార్నింగ్ 11కి అప్లోడ్ అవుతాయి. సో వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది, నేను ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ప్రతిదీ చెప్పండి. లేదా నేను ఇంట్లో చేసుకునే పనులు ఇలా కాదు ఇంకోలా చేసుకుంటే నీకు ఇంకా ఈజీ అవుతుందని మీకు ఏమైనా థాట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పండి. నేను దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకి నార్మల్గా ఏంటి అంటే రోజు పొద్దున్న లెగ్గగానే పనులు అనేది స్టార్ట్ చేసుకుంటాము. ప్లస్ రోజంతా పనులు చేసిన వాళ్ళని చేసినట్టే ఉంటాం కదండి. కానీ ఎంత పనులు చేసినా ఈవినింగ్ అలా ఆర్ నైట్ కూర్చుని మనం ఆలోచిస్తే రోజంతా ఏమేం పనులు చేసాము అని, మనము ప్రొడక్టివ్గా లేమేమో అనే చిన్న క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఉంటుంది కదండి మనకి. సో అది ఎందుకు ఉంటుంది, మనం దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది చూద్దాము. నాకు అలానే అనిపించేది. నాకు ఎందుకు అనిపించేది అంటే మెయిన్గా నాకు లెగ్గానే ఫోన్ చూడడం ఒకటి అలవాటు. బెడ్ మీదనే అలాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దొర్లుతూ ఉంటా ఫోన్ చూస్తూ. ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటాను, యూట్యూబ్లో కామెంట్స్ ఏమైనా వచ్చాయని చెక్ చేసుకుంటాను. మెయిన్గా ఆఫీస్ మెయిల్స్ ఎందుకు చెక్ చేసుకుంటాను అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే కనుక మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ ఆ టైంలో, మనం లెగిసే టైంలో వాళ్ళు లాగౌట్ టైం కాబట్టి చూసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు రెస్పాండ్ అయ్యారనుకోండి, మళ్ళీ మన ఈవినింగ్ అంటే వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లాగిన్ అయ్యేలోగా నేను వర్క్ కంప్లీట్ చేసేయచ్చు అనే ఉద్దేశంతో చూస్తాను. నేను అది కాన్స్టెంట్గా మానేయాలి. ఆఫీస్ వాళ్ళకు కూడా 24 అవర్స్ నేను అవైలబుల్ ఉండకూడదు. నాకు ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి అని ఫస్ట్ థింగ్ అలాగా ఆఫీస్ మెయిల్స్కి రిప్లైస్ ఇవ్వడం మానేశాను. మార్నింగ్ లెగ్గానే ఆఫీస్ టీమ్స్ కానీ అవుట్లుక్ కానీ నేను చూసుకోవట్లేదు. అలానే మన పర్సనల్ పనుల కోసం కూడా చూడట్లేదు. నిజంగా ఎవరికైనా మనతో అర్జెంట్ పని ఉంటే కాల్స్ చేస్తారు, అది ఎంత అర్ధరాత్రి అయినా సరే. సో వాళ్ళు ఎవరికైనా అర్జెంట్ ఉందేమో అని మనకి మెసేజ్ చేశారేమో అని ఫోన్ అయితే చూడడం మానేశాను. ఫస్ట్ థింగ్ కర్టెన్స్ ఓపెన్ చేసేసుకుంటాను, సన్లైట్ ఇంట్లోకి వస్తుందని. దాని తర్వాత ఇంకా బెడ్ అంతా సర్దేసుకుని ఇంకా ఇంట్లో పనులు మొదలు పెట్టుకుంటాను. కింద అపార్ట్మెంట్ సెల్లార్లో కొన్ని మొక్కలు ఉన్నాయి, పువ్వులు తెచ్చుకున్నాను. మన కుండీల్లో కూడా కొన్ని మొక్కలు ఉంటే వాటిలో పువ్వులు కొన్ని పూసినాయి, అవన్నీ కూడా పువ్వులు కోసుకుంటున్నాను అనమాట. అండ్ ముందు రోజు నేను కొన్ని పువ్వులు కోయలేదు, దానివల్ల అవి రాలిపోయినాయి అనమాట. అవన్నీ కూడా కుండీలో క్లీన్ చేసేసుకుని ఇల్లు తుడిచేసుకుని తడిబట్టి పెట్టేసి పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ థింగ్ మార్నింగ్ పూజ చేసుకుంటే మనకి ఇల్లు పాజిటివిటీగా ఉంటుందని. ఇంకా తర్వాత నేను ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. సో పొద్దునే లెగుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆకలేస్తుంది మనకి. మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ మనం లేచిన చాలా హవర్స్ తర్వాత లెగుస్తారు, ఒక 2-3 అవర్స్ అయినా గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ఆకలి వేయదు మన బ్రేక్ఫాస్ట్ టైంకి, కానీ వాళ్ళు లెగిసే టైంకి మనకి ఫుల్ ఆకలితో నీరసంగా ఉంటాం కదండి. అందుకనే నేనైతే ఫస్ట్ గబగబా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకుంటున్నాను. నేను తిని వాళ్ళకి పెడతానమాట. ఏదైనా అనుకోండి, ఏంటి హస్బెండ్కి పెట్టకుండా ముందు తినేస్తుంది అది ఇది అని, బట్ అదే ఫ్యాక్ట్. మనం అందరూ తిన్నాక తినాలి, పనులన్నీ చేసుకొని తినాలి అంటే మన హెల్త్ పాడవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, టైంకి ఫుడ్ పడక మనకి మూడ్ స్వింగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనము పొద్దునే లెగిసిపోతాం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ తినేయాలి అనేది నేను అనుకుంటాను. ఆల్రెడీ హాట్ వాటర్ తాగాను, ఇంకా దోశ వేసేసుకుంటున్నాను అనమాట. దోశ కాబట్టి నేను ఇంకా మా వారికి మా పాపకి వేడివేడిగా వేసిస్తాను ఆ టైంకి. ఇంక ఇడ్లీ అయితే కనుక అది కలిపి ఒకటేసారి పెట్టేసి వాళ్ళకి ఇడ్లీ దాంట్లోనైనా పెట్టి వాళ్ళు తినే టైంకి ఇంకొకసారి ఆన్ చేస్తాను ఇడ్లీ కుక్కర్, ఆర్ఎల్స్ ఇది ఉంటుంది కదా మనకి హాట్ ప్యాక్, అందులో పెట్టేస్తాను. సో కనకాంబరాలు అయితే చాలా బాగా పూసినాయి అనమాట, నాకు చాలా ఇష్టము. ఇవి ఏం చేశానంటే ఎక్కువ పూసినాయి అని చెప్పి అన్నీ కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ కట్టేశాను అనమాట, కింద కట్టేసి లక్ష్మీదేవి విగ్రహానికి వెనకాల పెట్టానండి, ఇందాక మీరు వీడియోలో చూసుంటే. సో దానివల్ల ఏమైందంటే అమ్మవారికి ఏదో వెనకాల ఒక బొకే పెట్టినట్టు ఉందన్నమాట, నాకు చాలా నచ్చింది. సో మార్నింగ్ టైం మా ఇంటి ముందు చాలా కొన్ని ఎకర్స్ ఆఫ్ ఖాళీ ల్యాండ్ ఉంటుంది, సో అందుకని ఇలాగా ఉంటుందన్నమాట. నేను ఈ వీడియో ఫ్రైడే షూట్ చేశాను. ఫ్రైడే అని చెప్పి ఈ చివరి నుండి ఆ చివరికి వరకు ముగ్గులు పెట్టుకుంటూ వచ్చాను. నాకు ఏమీ అంత సూపర్గా ముగ్గులు రావు, వచ్చినాయే 4-5 ముగ్గులు, అవి తిప్పి తిప్పి వేస్తానన్నమాట.
ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాక కొంచెం ఒక 5-10 మినిట్స్ అలాగా నా టైం తీసుకుంటాను. ఇంట్లో ఎవరు లెగరు కాబట్టి నేనేమైనా చేసుకోవాలా పనులని ఆలోచించుకుని ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాననమాట. నిమ్మకాయలు ఎక్కువ ఉన్నాయి, ఎండిపోయేటట్టు ఉన్నాయి అని చెప్పి నేను వాష్ చేసి పక్కకు పెట్టేస్తున్నాను. నిమ్మరసం తీసి పక్కకు పెట్టేద్దాము అని. ఇంకా లంచ్కి వచ్చేసరికి ఏదో చేశానండి, మర్చిపోయాను నేను ఆ రోజు ఏం వండానో కూడా. చుక్కకూర టొమాటో పచ్చడి చేశాను అండ్ టొమాటో ములక్కాడ కర్రీ చేశాను. ఇంకా అవన్నీ కూడా లంచ్ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కిచెన్లో మనము వంట వండుతున్నాము అంటే అది పొయ్యి మీద పెట్టేసుకున్నాక ఆ టైంలో అక్కడ నుంచి నా కూరను కలుపుకుంటూ పక్కకు అటు ఇటు తిరిగి నుంచునే కన్నా అదే టైంలో షింక్లో ఏమైనా అంట్లుంటే ఒకవేళ మీకు డిష్ వాషర్ ఉంటే డిష్ వాషర్ లోడ్ చేసేసుకోవడము, మెయిడ్ ఉంది కానీ తనకి బాల్కనీలో పెట్టాలి అంటే అవన్నీ బాల్కనీలో పెట్టేసుకోవడం, లేదు నేనే క్లీన్ చేసుకుంటున్నాను అని అంటే కనుక మనం క్లీన్ చేసి పెట్టేసుకుని అలాంటి పనులన్నీ చేసుకుంటే మనకి టైం వేస్ట్ అవ్వదని నేను అనుకుంటాను. సో అలాగా అవన్నీ లోడ్ చేసేసుకుని ఈవినింగ్ పిండిలు పడదామా అని చెప్పి పెసరట్టుకి ఇడ్లీకి కూడా పిండ్లు నానబెట్టేశాను అనమాట. అండ్ లంచ్ వచ్చేసరికి హాట్ రైస్, చుక్కకూర పచ్చడి అయితే సేమ్ గోంగూర పచ్చడిలానే ఉందండి. అలాగా అయిపోయింది లంచ్. తర్వాత వచ్చేసరికి బట్టలు మడత పెట్టడము, ఇదొక పెద్ద టాస్క్. ప్లస్ పిల్లలు ఇంట్లో ఉంటే యాజ్ యూజువల్ ఇల్లంతా బొమ్మలు జిమ్ముతారు కాబట్టి ఆ బొమ్మలు అక్కడ సర్దేసి అండ్ బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేసేసాను. ఒకవేళ బద్దకిచ్చాము ఒకరోజు అంటే అంతే, ఒక పెద్ద పైల ఒక మంచం మీద ఖాళీగా ఉంటాయన్నమాట మడత పెట్టడానికి. అండ్ యూట్యూబ్కి సంబంధించి నేను ఏమేమి వీడియోస్ షూట్ చేయాలనుకున్నాను ఆ రోజు ఎన్ని అయ్యాయో కూడా టిక్ పెట్టుకుంటాను. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది నేను ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాను, ఇంకెంత చేయొచ్చు అని. సో ఇలాగ మార్నింగ్ మనం లెగగానే ఫోన్ చూడకుండా పనులు చేసుకుంటే మనకి అక్కడ టైం వేస్ట్ అవ్వదు అండ్ మన డే అంతా కూడా ప్రొడక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ మీరేమంటారు? కామెంట్ బిలో.